హాయ్, ఐఎమ్ డాక్టర్ చంద్రకిరణ్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఇన్ రీచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. రీసెంట్గా మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కంటామినేటెడ్ కఫ్ సిరప్స్ యూజ్ చేయడం వల్ల చాలామంది పిల్లలు చనిపోయారు. సో ఈరోజు మనం కఫ్ గురించి తెలుసుకుందాం. పిల్లల్లో కఫ్ అనేది మోస్ట్లీ వైరల్ ఆర్ అలర్జిక్ ఉంటుంది. ఇది మోస్ట్లీ 7 to 8 డేస్లో దానంతటా అదే తగ్గిపోతుంది. ఒకవేళ మనం పిల్లల్లో మెడిసిన్స్ యూజ్ చేయడం కంటే ముందు ఏంటంటే పిల్లల్లో ప్రాపర్ హైడ్రేషన్, రెస్ట్ అండ్ స్టీమ్ ఇన్హలేషన్, నాజల్ డ్రాప్స్ యూజ్ చేయవచ్చు. ఒకవేళ ఈ హోమ్ రెమెడీస్ తర్వాత కూడా కఫ్ తగ్గలేదైతే మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి కఫ్ సిరప్ యూజ్ చేయవచ్చు. కఫ్ సిరప్ యాక్షన్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి శ్వాసనాళాలను ఓపెన్ చేయడం అంటే బ్రాంకో డైలటేషన్, ఇంకోటి పిల్లల్లో వచ్చే సెక్రీషన్ని పల్చగా చేయడం అండ్ బ్రెయిన్లో ఉండే కఫ్ సెంటర్ని డిప్రెస్ చేయడం. ఈ మూడవ యాక్షన్ ఉన్న డ్రగ్స్ మనకు చాలా తక్కువగా యూజ్ అవుతాయి. ఒకవేళ పిల్లల్లో కఫ్ అనేది కంటిన్యూస్గా ఉన్నట్టు అయితే మీ ఓన్ డిసిజన్ ద్వారా ఫార్మసీలో మెడిసిన్స్ తీసుకోకుండా మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి కరెక్ట్ అండ్ ప్రాపర్ డోస్ తీసుకోవడం మంచిది.